అవి ఇవాళ సరే, ఇంకా దాని గురించి నేను మాట్లాడను. అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా, ఒక్క ఉదుటున లేచాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా అండి? లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా, చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో, ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో ఇవన్నీ అని. అప్పుడు పిల్లాడు అబ్బే లేదండి అలా కుదరదు అని. నిజమేనా అండి? అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు, అలా అయితే సరేనండి నేను ఇంట్లో పోతానులేండి, మా అమ్మ తెలియక పాపని చెప్పింది అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే. మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్ల వాడు, ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం. అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినేళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు. వెళ్ళిపోతున్నాడు. ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రా నీకు నారాయణుడి గురించి తపస్సు అన్నాడు. అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు. ఆటల కోసం పరిగెత్తారు, పాటల కోసం పరిగెత్తారు, నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపేద చెయ్యి పెట్టాడు. అంతే. ఆయన అన్నాడు, నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నారాయణుడి కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావు నారాయణుడి కనపడతాయి అన్నాడు. నోటికి తెలిస్తే కదా ఏం కోరాలో. అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు. పిల్లలు చూడండి, ఒరే మీ నాన్నగారు కలెక్టర్ గారు రా, మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా, ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా, నువ్వేమవుతావు? వాళ్ళకన్నా పెద్ద పోస్ట్ చేస్తానంటాడు. అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిట్రా అంటే ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇంకా పెద్ద చేస్తానంటాడు. అలా ఆ పిల్లాడి మాటల్ని యథాతథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం. ఆయన అన్నాడు, నేను చాలా పెద్ద పదవికి వెళ్ళిపోతానన్నాడు. ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు. ఏమో నన్ను అడక్కండి, ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. మా నాన్న తొడ మీద ఎక్కద్దంది కదా మా పిన్ని, నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు. వచ్చింది ఇది నమ్మకం. మా ఇంట్లో ఉన్న విగ్రహం అంటే ఎక్కడ కనపడతాడండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు కనపడాడు అన్నవాడికి కనపడతాడు. కదిలిపోతాడంతే పరమాత్మ. కనపడతాడు, ఆయన వస్తాడు, నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను, వస్తాడు. ఏం తెలుసు వీడికి తపస్సు అంటే తెలుసా? స్వాధ్యాయం తెలుసా? ఉపనిషత్తు తెలుసా? ఏం తెలుసు? ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, నేను స్వామిని అడుగుతాను, నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను. పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను. అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి, ఒరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు. మా అమ్మ చూసి, నాన్న నా మాట విన్నావు, ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది, అందుకుని వెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? పెద్ద పదవి పొందుతావా, అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే కానీ నేను ఒకటి చెప్పనా, ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వెళ్ళారో తెలుసా? ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు. అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి. నువ్వు పిల్లవాడివిరా, నీకు తెలియదు, ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీన్ని తిక్కంటారు. పిల్లవాడివి, నీకు మానవమానాలు ఏమిట్రా? నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న, ఆ సూత్రం మనసులో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమిటో చెప్పనా? సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది,
ఆయనకి బాగా స్నేహితుడు. ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు, ఒప్పుకుంటాడు. అదే ఇష్టం లేనివాడు అన్నాడు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు. సుఖదుఖములకు కారణము మనస్సు. కాబట్టి ఇవి రెండు ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోతాడు. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడ అయింది గాయం. నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది. దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారండి, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనము మేలు సమకురుయచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు, నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది. ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళు. వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చో. కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో. ఈశ్వరుడు యందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి.
కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి, నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను, ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను, నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి చెప్పండి ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. అంటే నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు, లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయ కుండానందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు, కమ్ర సౌరభ వనమాలికాధరుండు, హత విమోహుండు నవ్య పీతాంబరుండు, లలిత కాంచననూపుర అలంకృతుండు, నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి, చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి, కొద్దిగా కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి, మెడలో వనమాల వేసుకుని ఉండాలి, రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి, మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు, చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు, వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి, చక్కటి కంఠం, ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది, 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు, ఒక చేతిలో గద పట్టుకుంటాడు, మన గురువాయూరప్ప ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు. ఇవాళ నేను ఆ గుడిలోకి వెళ్ళేటప్పటికి గద బాగా కనపడింది. ఓహో ధ్రువంతే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు. ఓహో ధ్రువ శబ్దం గద, ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారనుకున్నాను. ఆ గద పట్టుకుని ఉంటాడు, ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు, బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు, తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు, వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు, విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు, కంభుకంఠుడై ఉంటాడు, మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు, అంతేకాని అబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుడిని చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఇది గురువు అంటే. వెళ్ళిపోయాడంతే, గబగబ నడిచి వెళ్ళి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.